జగన్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు ఎవరు చెయ్యని ధైర్యం. సాధారణంగా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇచ్చినప్పుడు పట్టాలు ఇస్తారు ప్రభుత్వాలు. ఆ పట్టాల మీద మీరు అమ్ముకోకూడదు, శాశ్వతంగా ఇక్కడ నివాసం మాత్రమే ఉండాలి అన్నటువంటిది ఉంటుంది. వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ జరగవు. వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, వేరే వాళ్ళకి అమ్ముకోవాలంటే కనుక కాగితాల మీద రాసిస్తారు ఇట్లాగా అమ్మినట్టుగా. అది చెల్లుబాటు కాదు లెక్క ప్రకారం అయితే. కాకపోతే పెద్ద మనుషుల సమక్షంలో కాబట్టి నడిచిపోతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకి అమ్ముకోవడం ఇట్లా నడిచిపోతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, పక్కనే రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి భూమి విలువ ఓ 10 లక్షలు ఉంటే రిజిస్ట్రేషన్ లేని వీటి వాల్యూ 4 లక్షలు 5 లక్షలే ఉంటుంది, సగమే ఉంటుంది. ఎందుకంటే అది వ్యాలిడ్ కానప్పుడు రేపొద్దున మేము ఎక్కడ చేస్తామంటారు. అందుకని ఆ రేటే ఉంటుంది. ఇప్పటిదాకా మనకి గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ ఇళ్ళన్నీ అట్లాగే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇచ్చిన స్థలాలని కొన్ని ఇళ్ళు కడుతున్నారు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఒక 8 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, ఇంకొక 5 ఏమో రేపు ఫిబ్రవరి ఎండింగ్కి పూర్తవుతాయి అంటున్నారు. ముందు స్థలాలనే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసేయడం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి. అంటే వాళ్ళ పేరుతో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ జరిగితే ఆ భూమి వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. రెండవది, వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు బ్యాంక్ లోన్స్ వస్తాయి ఆటోమేటిక్గా, లేదా అమ్మేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అమ్మడానికి ఏమైనా రూల్ పెడతారనుకుంటా, 5 ఏళ్ల దాకా అమ్మకూడదని ఉన్నది కదా, దాని మీద రాస్తారనుకుంటా. బట్ రిజిస్ట్రేషన్ జరిగితే ఆ భూ యజమాని వాళ్ళు అన్నటువంటి పేపర్ వస్తుంది కాబట్టి లోన్స్ ఈజీగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఒక పేదవాడి పేరున సొంత భూమి రిజిస్ట్రేషన్ అన్నటువంటిది వాళ్ళ జీవితంలో ఒక కళ. ఇల్లు ఒక కళ, భూమి వాళ్ళ పేరు మీద ఒక కళ. ఆ విషయంలో మాత్రం అభినందించాలి.